తెలంగాణ ఆటో డ్రైవర్లందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీకు మద్దతుగా ఇవాళ 21 మంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్న ఒక బాధతో కరీంనగర్ లో ప్రత్యేకంగా నిన్న కరుణాకర్ అని ఒక ఆటో డ్రైవర్ చనిపోవడం చాలా బాధ కలిగించింది. ఈ ప్రభుత్వానికి కళ్లు తెరిపించడానికి ఇవాళ ఆటో డ్రైవర్లకి మద్దతుగా ఇవాళ ఆటోలో నేను అసెంబ్లీకి బయలుదేరినా. ఏం సంగతి ఎట్లున్నది మీ ఆటోల కష్టాలు? సార్ బస్సు వచ్చిన తర్వాత దూరంగా సార్ 5 రూపాయలు కూడా సార్ సాయంత్రం అయితే 300 రూపాయలు గుర్తనే కట్టవచ్చు బండికి. వాడు కట్టకపోతే వాడు బండి ఎట్లేదు సార్. చాలా ఇబ్బంది ఉంది మా ఆటో పరిస్థితి, దూరమైన పరిస్థితి. ఆడపిల్లలు తీసుకొచ్చిన తర్వాత ఇలా వచ్చి అర్థం కావట్లేదు. ఇలా కట్టాలంటే 5,000 6,000 ఉన్నాయి సార్. చిన్న రూపున్నా కూడా ఇవ్వాలి. అదే పడకుండా ఖచ్చితంగా ఇలా అసెంబ్లీలో మాట్లాడదాం. ఇలా అసెంబ్లీలో ఈ ఆటో నుంచి సమావేశం స్టార్ట్ అయినాయి. అదే పడకుని ఖచ్చితంగా మాట్లాడతా. చాలా బాధాకరం. నేను కూడా పేపర్లో చదివి పోతుండే 21 మంది ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాయి. అసలు మీరు అదే పడకుని ఖచ్చితంగా మీకు మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా మీ గురించి మేము అసెంబ్లీలో కూడా తప్పకుండా పోరాటం చేస్తాం. ఓకేనా?